రైట్. ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కొన్ని కాపీ క్యాట్ కార్బన్ కాపీ పార్టీలు వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా తప్పకుండా. సో ఎవరిని కాపాడడానికి కుట్రలు చేస్తున్న విషయం కూడా మాట్లాడతా. మీకు ఏమైనా సమాచారం వస్తే 1098 చైల్డ్ కేర్ హెల్ప్ లైన్ ఉంటుందండి. లేకపోతే డయల్ 100 డయల్ 100 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి చెప్పండి. మీ వివరాలు గోప్యంగా వస్తే, లేకపోతే మాకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మా ఐడికైనా లేకపోతే ఎవరికైనా మీరు దయచేసి డిఎం చేయండి. లేకపోతే మా వాట్సాప్ మా నెంబర్ అందరి దగ్గర ఉంటుంది జనరల్గా, మా గూగుల్లో కూడా దొరుకుతుంది. ఆ నెంబర్కు మెసేజ్ చేయండి. మీ వివరాలు గోప్యంగా పెడతాం, పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం. మేము పోలీసింగ్ చేయం, అది మా డ్యూటీ కాదు. మేము డబ్బులు ఇస్తున్నది, పన్ను ఇస్తున్నది పోలీసు వాళ్ళకు జీతాలు ఇస్తున్నది మన పన్నుల నుంచే. వాళ్ళ డ్యూటీ మనందరి ధన మాన ప్రాణాలు రక్షించడం. అందుకొరకు ఇది వాళ్ళే డ్యూటీ చేయాలి. ఇక రెండవది, ఈరోజు ఉదయం బాధితురాలి తల్లి నాతో మాట్లాడింది. చాలా బాధగా ఉంది ఈ విషయం చెప్పాలంటే, కానీ చెప్పాలి. ఒక తల్లి క్షోభ ఏ విధంగా ఉంటుందనేది. గత 2 రోజుల నుంచి మరి ఇప్పుడు కొత్తగా సిట్కు చీఫ్ రితురాజ్ అనే ఒక కూకట్పల్లి డీసీపీ గారిని నియమించారు. వారు తన పని తాను చేసుకుంటే పోతున్నారు. నిజానికి చెప్పాలంటే ఉన్నట్టు చెప్పాలి. ఆమె వచ్చిన తర్వాతనే కేసులో కొంత పురోగతి కనిపిస్తూ ఉన్నది. మరి పేట్ బషీరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు, డీసీపీ పేట్ బషీరాబాదు వీళ్ళు చేసిన కుట్రల నుంచి ఆ కేసును అంతో కొంత కాపాడిందంటే ఈ అమ్మాయి. ఎవరు? ఈ ఆఫీసరే, మహిళా ఆఫీసర్ రితురాజ్. సో ఈమె ప్రస్తుతానికి ఆ ఎఫ్ఐఆర్ను సెక్షన్ 11 నుండి, అంటే బెయిలబుల్ సెక్షన్స్ పెట్టించి తప్పించాలని సాయి భగీరథ్ను చూసిండ్రు కదా, ఆ సెక్షన్ నుంచి ఆ అమ్మాయి స్టేట్మెంటు, మరి ముఖ్యంగా వాళ్ళ అమ్మగారి స్టేట్మెంటు రికార్డు చేసి సెక్షన్ 6కు కన్వర్ట్ చేసిన ఘనత ఎవరికైనా ఇవ్వాలంటే అది ఋతురాజ్ గారికి ఇవ్వాలి. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణలో ఉండే అందరి తల్లిదండ్రుల నుండి, అదేవిధంగా తెలంగాణ మహిళా లోకం నుండి. సో ఇందులో మరి ఏమంటారు, ఈ అమ్మాయి కేసులో సెక్షను మార్చారు. దాని తర్వాత నిన్న కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏ ఇన్వెస్టిగేషన్లు జరిగినాయి అనేది నేను చెప్పను, ఇది నాకు అనవసరం. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కాదు ఇక్కడ, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళు ఏమేమి ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఏ రూపంలో అవుతుంది అనేది నేను ఇక్కడ చెప్పను కూడా. నేను బాధ్యత లేని పోలీస్ అధికారిని కాదు, నేను మాజీ పోలీస్ అధికారిని. ఓకే. సో ఇకపోతే ఇదే క్రమంలో ఈ కేసు మీరు ట్రాజెక్టరీ చూస్తే నిజంగా ఒళ్ళు గగురుపడుస్తుంది. ఈ కేసులో ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని అడుగడుగున, ఈ అమ్మాయి వ్యక్తిత్వాన్ని, ఆ అమ్మాయి కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని నాశనం చేయాలని చెప్పేసి, బురద చల్లాలని చెప్పేసి, వాళ్ళ మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పేసి అడుగడుగున కూడా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈ కేసులో తప్పనిసరిగా పోరాడతాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోనే మేము కొట్లాడుతున్నాం. నేను కొట్లాడుతా తల్లిగా, కానీ నా బిడ్డ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, నీ ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్, మీకు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ